రేపు ఆదివారం అమ్మవారికి గ్రామ పొంగళ్లు, సురాబాండ సమర్పణ, భక్తులచే అమ్మవారికి నివేదన కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ వారు వెల్లడించారు. పోలేరమ్మ తల్లి దేవస్థానం పెద్దపలకలూరు 17వ వార్షికోత్సవం సందర్భంగా గత 2 రోజుల నుండి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, చండీ హోమం, జలాభిషేకాలు నిర్వహించుకొని 3వ రోజు సందర్భంగా అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి భారీగా అన్న సంతర్పణ నిర్వహించుకుని లడ్డూ మరియు అమ్మవారి చీరలను వేలంపాట నిర్వహించారు. జలాభిషేకం చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం లడ్డూ వేలంపాట 2,10,000 రూపాయల భారీ స్థాయిలో తోట నాగగోపి కైవసం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు సహాయ సహకారాలతో నిర్వహించబడ్డాయని తెలిపారు. మరి యొక్క దేవస్థానం 2009 ఆగస్టు 15వ తారీఖు ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మరి ఇప్పటికి 17 సంవత్సరాలుగా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలను, వార్షికోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా అంతకంతై అమ్మవారి కృపతో, భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా విజయవంతం చేయడం జరుగుతున్నది. దీనికి మా పెద్దపలకలూరు గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ప్రతి ఒక్కరూ భక్తిగా ఇచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు కానీ, అమ్మవారి యొక్క జలాభిషేక కార్యక్రమాలు కానీ, అలాగే అమ్మవారికి సురాబాండ కార్యక్రమంలో కూడా వేలాదిగా భక్త మహాశయులు పాల్గొని ప్రతి సంవత్సరము కూడా అంతకంత రెట్టింపై ఈ యొక్క కార్యక్రమాల్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్.